డాల్ఫిన్కి పక్షి షోలో బాగా మాట్లాడారు. ఇప్పుడు 2 చేపలు 5 రొట్టెలు. ఓకే, గట్టిగా చెప్పలు కొడుతూ ఈ పాట నేర్చుకుందాం. చేతిలో పెడదామా అందరికీ దీవెనగా ఉందా యేసయ్య చేతిలో పెడదామా నిజమైన ఆనందం పొందుదా అందరికీ దీవెనగా ఉందామా నిజమైన ఆనందం పొందుదామా నిలబడ్డాం అందరం కూడా చాలా సంతోషం. మంచి పిల్లలు Yes.
తీసుకొస్తాను నీతో కూడా తీసుకొస్తావా మంచి మంచి స్టెప్స్ నేర్చుకుంటాము మంచి మంచి స్టెప్స్ నేర్చుకుంటాము బైబిల్లోని దైవ వాక్యాలు మనసు మార్చే బోధనలు బైబిల్లోని నేర్చుకుందాం, ఆ న్యూ సాంగ్ నేర్చుకుందాం. ఈ రోజు మనము కొత్త పాటలు అంటే ఎంతమందికి ఇస్తాం? ఓకే, ఈ రోజు ముంబై సాంగ్ నేర్పిస్తాం మీకు. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. Thank you.
ఆశ్చర్యక్రియలను చేయును ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్యక్రియలను చేయును. చాలా మంచి ఇప్పుడు పిచ్చికల్ పాటకి యాక్షన్ చేద్దాం. ఆ టీచర్స్ కూడా చేయాలి. నిలబడే ఎవరు కూడా చూడకూడదు, ఎవరు ఖాళీగా ఉండకూడదు, అందరూ యాక్షన్ చేయాలి. నిన్ను నన్ను కాపాడు వాడు భయపడకు నీవు కలవరపడకు దేవుడేసు మనతో ఉండగా నీవు అనవగా రెక్కలు విప్పి ఎక్కడికమ్మా రెక్కలు విప్పి పైకి ఎక్కడికమ్మా అమ్మాయి చిన్నని ఉంచుకోలేదు, రేపు తిందామని కాచుకోలేదు. తెచ్చి ఏసయ్య చేతిలో పెట్టాడు, ఏసయ్య దీవెనతో అవకరి ఆహారం ఇద్దరికి 10 మందికి 10 మందికి 100 మందికి ఇద్దరికి 10 మందికి 100 మందికి అలా 5,000 మందికి ఆహారం. చిన్ని చిన్ని తమ్ముడా నీ చిట్టి చిట్టి జీవితం, చిట్టి చిట్టి చెల్లెలా నీ చిన్ని చిన్ని హృదయం, యేసయ్య చేతిలో పెడదామా అందరికీ దీవెనగా ఉందామా. యేసయ్య చేతిలో పెడదామా నిజమైన ఆనందం పొందుదామా, అందరికీ దీవెనగా ఉందామా నిజమైన ఆనందం పొందుదామా, అందరికీ దీవెనగా ఉందామా నిజమైన ఆనందం పొందుదామా. చాలా సంతోషం. ఇప్పుడు వరకు తెలుగు పాటలు పాడాం కదా, ఇప్పుడు ముంబై సాంగ్ చేద్దాం. ఎంతమందికి ఇస్తున్నారు? ఓకే, ఈ చివరి పాట, ఈ పాట స్టోరీ విందాం. ఎవరైతే చక్కగా చేస్తున్నారో ఇది లాస్ట్ డే. ఈరోజు మామూలుగా ఉండకూడదు చెప్పండి, పక్కవాడికి చెప్పండి. ఈరోజు మామూలుగా ఉండకూడదని చెప్పండి, చెప్పండి. ఓకే, ఈరోజు సప్లై కనిపించారు. ఎక్కడ స్వతంత్ర
సువార్త ప్రార్థన ఏకపించాలి. పిల్లల సందడి చెప్పండి ఒకసారి. ఒకసారి పిల్లలు అది చాలా మంది పిల్లలు రాలేదు. జ్ఞానం వినిపించాలి. ఎక్కడికి వినిపించాలి? జ్ఞానం వినిపించాలి. పిల్లలు అరవాలి గట్టిగా. మీకు వస్తుందండి పోవాలి ఈరోజు. పిల్లలు ఇదే నా టార్గెట్ ఈరోజు. పిల్లలు చాలా సంతోషం. చెప్పలు ఎవరు బాగా చేస్తే చేసేవారు మనకి వెళ్ళాలి. అమ్మా శివ బాగుంది.
ఓకే, గట్టిగా చెప్పులు కొడదాం పిల్లలు, గట్టిగా చెప్పులు కొడదాం. ఓకే, అందరూ కూర్చుందాం, మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థన సమయం. ఇంతవరకు పాటలు పాడాం, ప్రభుని స్తుతించాం, చక్కగా నాట్యం చేస్తాం, యాక్షన్ చేస్తాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రభు ఈ ఉదయ కాలస్థలం ప్రభా నిన్న ప్రభా ఈ విధంగా నన్ను స్థుతించడానికి కనుక సమయం బట్టి వందనాలు తెలుస్తున్నాం ప్రభా. ఇక చిన్న బిడ్డలాంటిది పల్లవ రాజ్యం ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభా మా ఇచ్చి బట్టి వందనాలు తెలుస్తున్నాం ప్రభా. ఇక కుటుంబంలో పిల్లలు ప్రతి ఒక్క కుటుంబంలో దీవించాను ప్రభు, సహాయం తెచ్చాను ప్రభా. ఇలాగ ప్రభా వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు తెచ్చి సహాయం చేసి నమ్మించాను ప్రభా. పెద్దలు ఎందుకు ప్రభా విధేయత కలిగిన సహాయం తెచ్చాను ప్రభా. ఇక్కడ వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరు ప్రభా నేర్చుకుని వారి జీవితంలో ప్రభా ఆడపిల్లలకు సహాయం తెచ్చాను ప్రభా. మంచి ఆరోగ్యం తెచ్చి వాళ్ళ తల్లిదండ్రులు దీవించాను ప్రభా, స్నేహితులు దీవించాను ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రభా వేరే ద్వారా ప్రభా అనేక మంది బిడ్డలు బాగా సహాయం పనిపెడతారండి. మనం చేసుకుంటున్నాం. ప్రార్థనలో నడిపించిన పాస్టర్ జ్యోతిబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఓకే, ఇంకొక మ్యాజిక్ చూద్దాం. తర్వాత తిప్పులు వేయకుంటారు. మనకి మ్యాజిక్ అయిన వెంటనే చెప్పండి అమ్మా 10 అయిందా? 5 10 10 కదా. ఓకే, వెరీ గుడ్. బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? నువ్వు చెప్పారా? వెరీ గుడ్. చెప్పలు కొట్టుకుంటుంది గట్టిగా. చాలా బాగా చెప్పారా. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఓకే, సమయం 10 అయిందని చెప్పి ఈ వాల్ క్లాక్ చెప్తుంది. అయితే పిల్లలు, ఈ గడియారాన్ని కనుగొన్నది ఎవరు తెలుసా? గడియారాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా? మాట్లాడరా అమ్మా? ఏసయ్యా. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఏం పెద్ద పేరు? ఆరెంజా? ఏంట్రా? ఆరా? ఓహో, ఆరాధ్య గట్టిగా జబ్బు పట్టండి. వెరీ గుడ్. ఒక మాటలో చెప్తుంది అన్ని గొడవలు ఎందుకు. ఏమని? దేవుడు చేశాడు అని చెప్పేసి. నిజమే, దేవుడు చేయకుండా ఏది లేదు. దేవుడు మనందరినీ కూడా చాలా అద్భుతంగా సృష్టించాడు. ఈ సంవత్సరం మన థీమ్ చెప్తున్నట్లుగా లక్ష్యము కొరకు అన్వేషణ. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళాలనుకోండి, మనం టైం చూసుకుంటాం. ఎన్ని గంటలకు వెళ్ళాలో, ఎన్ని గంటలకు బస్సు ఉందో, ఎన్ని గంటలకు ఎగ్జామ్కి వెళ్ళాలో, ఎన్ని గంటలకు స్కూల్స్కి వెళ్ళాలో మనందరం కూడా టైం చూసుకుని మనం వెళ్తూ ఉంటాం. ఆ వాచ్ మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. పిల్లలు, కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి మనందరం కూడా మన సమయాన్ని దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఎవరైతే దేవునికి సమయం ఇస్తారో వాళ్ళకు దేవుడు గొప్ప ఆధిక్యతలు కలిగి చేస్తాడు. హాయ్ పిల్లలు, ఆ నీళ్లు నేల మీద
వాళ్ళకి కోసం అనుకోండి, పంపేసామనుకోండి, తిరిగి మనం ఎత్తుకోగలమా చెప్పండి? ఆ భూమి పీల్ చేసుకుంటుంది. సమయం కూడా అలాంటిదే. సమయం మనం వ్యర్థము చేయకూడదు, పాడు చేయకూడదు. చాలా మంది పిల్లలు సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు, టైం పాస్ చేస్తూ ఉంటారు. టీవీ దగ్గర, సెల్ ఫోన్ దగ్గర, ఆటలకి, పనికి మాలిన అన్నింటికి కూడా సమయం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, ఎవరైనా చదువుతారా? బైబిల్ తెచ్చి, ఎంతమంది బైబిల్ తెచ్చారు? ఒకసారి బైబిల్ తీయండి, నేను చెప్తాను రిఫరెన్స్. తీసిన వెంటనే, చెప్పిన వెంటనే ఎవరు చదువుతారో వాళ్ళు కూడా గిఫ్ట్ ఉంటుంది. బైబిల్, చిన్న బైబిల్ కూడా, చిన్న బైబిల్లో కూడా ఉంటుంది. ఓకేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎవరు చదువుతున్నారు? పెద్ద కోళ్ళు, టీచర్స్ లేవు. చదువు. వెరీ గుడ్. చెప్పలు కొట్టున్నారు కదా. అనేది ఏం పెడతామండి ఇద్దరు? అమ్మా మార్క్, అది నిన్న కూడా నువ్వే చదువు. వెరీ గుడ్. మార్క్ చాలా చక్కగా ఈ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నాడు. దేవుడు ఆ బిడ్డను దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. అయితే పిల్లలు, దినములు చెడ్డవి కనుక, చెప్పండి, దినములు చెడ్డవి కనుక మనము సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఇప్పుడు సమయాన్ని వేస్ట్ చేసేసే వాళ్ళందరూ ఎవరు? అజ్ఞానులు. ఎవరు చెప్పండి? మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరు? జ్ఞానులు. ఎవరు చెప్పండి? మీరు జ్ఞానులా అజ్ఞానులా? అరే చెప్పండి బాయ్స్, మీరు జ్ఞానులా అజ్ఞానులా? మీరు చెప్పండి గర్ల్స్, జ్ఞానులా అజ్ఞానులా? మరి సమయం అంతా వేస్ట్ చేసేస్తారు, పాడు చేస్తారనుకో వాళ్ళు ఎవరు? అజ్ఞానులు. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారనుకో వాళ్ళు ఎవరు చెప్పండి? జ్ఞానులు. ఇప్పుడు మనం జ్ఞానులుగా ఉందామా అజ్ఞానులుగా ఉందామా? చెప్పండి పిల్లలు. జ్ఞానులుగా ఉందాం. ఎంతమంది జ్ఞానులుగా ఉంటారు? వెరీ గుడ్. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? బైబిల్లో వాటి వాటి కాలమున అవి చెట్లు ఫలాలు ఇస్తూ ఉన్నాయి. వాటి వాటి కాలమున వాటి సమయం వచ్చినప్పుడు అవి పనిచేస్తూ ఉన్నాయి. మరి మన సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పని చేయాలి. మన సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఓకేనా? హాయ్ పిల్లలు, ఈ గడియారాన్ని కనుగొన్నది ఎవరంటే ఫస్ట్ 1500 సంవత్సరంలో, పిల్లలు 1500 సంవత్సరంలో జర్మనీకి చెందిన పీటర్ హెలెన్. ఎవరు చెప్పండి? పీటర్ హెలెన్ అనేటువంటి ఆయన ఈ మొట్టమొదటిగా జేబు గడియారాన్ని కనుగొన్నాడు. ఏ గడియారం చెప్పండి? అరే బాయ్స్, జీన్ ఫ్యాన్స్ వేసుకున్నారు మీరు? వేసుకున్నారా? వెరీ గుడ్. ఒకసారి మీకు ఇక్కడ చిన్న జేబు చూడండి, ఇక్కడ చిన్న జేబు చూడండి. ఉంటుంది, అందరికి ఉంటుంది. అరే అందరికి ఉంటుంది, ఉందా? ఈ పెద్ద జేబు కాకుండా చిన్న జేబు ఉంటుంది. దీన్ని జీన్ ఫ్యాన్స్ తయారు చేయడానికి కారణం ఏంటంటే జేబు గడియారాన్ని తయారు చేశారు ఫస్ట్ 1500 సంవత్సరంలో జర్మనీకి చెందిన పీటర్ హెలెన్. గుర్తుపెట్టుకోవాలి ఎవరు? ఏ గడియారం తయారు చేశాడు? ఎన్నో సంవత్సరం? 1500 సంవత్సరంలో జర్మనీకి చెందినటువంటి పీటర్ హెలెన్ అనేటువంటి అతను మొట్టమొదటిగా జేబు గడియారాన్ని కనుగొన్నారు. మన మహాత్మా గాంధీ గారు తెలుసా మీకు? చూసారు ఎప్పుడైనా ఫొటోస్? ఆ గాంధీ గారు పంచి కట్టుకుని తన మనలో ఒక గడియారం వేలాడుతూ ఉంటుంది, చిన్న గడియారం. నిన్న ఎవరో ఒక అమ్మాయి వేసుకొచ్చింది. ఏంటమ్మా? ఓకే. హాయ్ పిల్లలు. ఆ వ్యక్తి ఫస్ట్ కనిపెట్టాడు. తర్వాత 1650వ సంవత్సరంలో దాన్ని ఇంకా మోటివేషన్ చేసి దాన్ని ఇంకా చాలా చక్కగా తయారు చేశారు. గడియారాలు 3 రకాలు పిల్లలు. గడియారాలు 3 రకాలు. ఒకటి యాంటిక్ గడియారం, లోలకం గడియారం రెండవది, మూడవది డిజిటల్ గడియారం. ఇలా 3 రకాలుగా వాటిని తయారు చేశారు పిల్లలు. అయితే ఈ గడియారం
దేనికోసం, దీని గడియారం యొక్క పర్పస్ ఏంటి, ఈ గడియారం యొక్క పర్పస్ ఉపయోగం ఏంటి, అలాగే నీకు ఉపయోగం ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. పిల్లలు, మనల్ని దేవుడు ఒక పర్పస్ కోసం తయారు చేశాడు. మనం ఫస్ట్ ఆ సాంగ్ లో రెండో సాంగ్ నేర్చుకుంటున్నాం. ఏమని? ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. ఆయన చేసిన సృష్టిలో ఒక ప్రత్యేకమైన పర్పస్, ఉపయోగము ఉంది, ఉద్దేశం ఉంది. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ఉద్దేశ ప్రకారంగా చేశాడు, ఒక ఉద్దేశ ప్రకారంగా చేశాడు. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మరి మనందరినీ కూడా ఒక ఉద్దేశ ప్రకారం దేవుడు చేశాడు కనుక ఇక్కడ నా దగ్గర ఒక 3 బాల్స్ ఉన్నాయి. కనిపిస్తున్నాయా మీకు పిల్లలు? నా దగ్గర 3 బాల్స్ ఉన్నాయి. చూడండి, నా దగ్గర 3 బాల్స్ ఉన్నాయి. ఇవి గుండ్రంగా ఉన్నాయి. కనిపిస్తున్నాయి మీకు? ఎలా ఉన్నాయిరా? గుండ్రంగా ఉన్నాయి. నేను దీన్ని ఇక్కడ వదిలేసాను అనుకోండి, ఏమవుతుంది? అది అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతా ఉంది. చెప్పండి, ఏమవుతుంది? దొర్లుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే ఇది గుండ్రంగా ఉంది, ఇది ఒక చోట కుదురుగా ఉండట్లేదు. కారణం ఏంటి? ఇది గుండ్రంగా ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడికి ఈజీగా అది దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. అయితే మనం కూడా అలాగే ఎక్కడ అందంగా ఉందో, ఎక్కడ బాగుందో, ఎక్కడ మంచిగా ఉందో అక్కడికి తిరుగుతూ ఉంటాం. కొంతమంది పిల్లలు సెల్ ఫోన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, బెల్లం దగ్గరికి ఏకలు వెళ్ళిపోయినట్టు. హాయ్ పిల్లలు, బెల్లం దగ్గరికి చీమలు వెళ్ళిపోయినట్టు కొంతమంది సెల్ ఫోన్ ఎక్కడైనా ఉందనుకో అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు? టీవీ ఎక్కడైనా కనబడుతుంది అనుకో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడైనా బొమ్మలు, ఎక్కడైనా క్రికెట్ లేదా ఆటలు కనబడ్డాయి కొంతమంది పిల్లలకి ఏం చేస్తారు? అక్కడికి మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కూడా అంతే కదా? దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం మనం, ఒక చోట కుదురు ఉండట్లేదు. అయితే పిల్లలు, ఒక చోట స్థిరంగా లేని మనల్ని యేసయ్య స్థిరపరచబోతూ ఉన్నాడు. ఒక మంచి లక్ష్యము కొరకు గురి కలిగిన పిల్లలుగా యేసయ్య మనల్ని చేయబోతా ఉన్నాడు. అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఒక చేయి పైకెత్తండి. యేసయ్య, గట్టిగా చెప్పాలి. యేసయ్యా, ఈ రోజు నుంచి నేను కుదురుగా ఉంటాను, అల్లరి చెయ్యను, అబద్ధాలు ఆడను, బూతులు తిట్టను, దొంగతనాలు చేయను. నిజంగా చెప్తున్నారా? నేను చెప్తున్నాను, చెప్తున్నా. సరిగ్గా చెప్పాలి. యేసయ్యా, చెప్పాక నువ్వు మాట్లాడలేదు. నువ్వు యేసయ్యా చెప్పు, యేసయ్యా. అక్క బుల్లక్క చెప్పు, అక్క చెప్పు. యేసయ్యా, ఈరోజు నేను ఈ రోజు నుండి ఎటువంటి చెడ్డ పనులు చెయ్యను. అరే చెప్పరా, గుడ్డు చెప్పరా, నిన్నేరా, నిన్ను పేరు అనుకుంటున్నారా? నువ్వే గుడ్డు. చెప్పు. యేసయ్యా, ఈ రోజు నుంచి నేను కుదురుగా ఉంటాను. రే చెప్పరా, చెప్పరా, బుడంగా చెప్పరా. యేసయ్యా చెప్పు. యేసయ్యా, వచ్చి మాట్లాడచ్చా? కాలు ముడుచుకో, బస్ పడే. యేసయ్యా, ఈ రోజు నుంచి చెప్పరికి మొహం అంట. చెప్పు. యేసయ్యా, ఈ రోజు నుంచి నేను కుదురుగా ఉంటాను. వాడి కోసం వచ్చాను నేను. చెప్పండి. యేసయ్యా, ఈ రోజు నుంచి నేను కుదురుగా ఉంటాను, స్థిరంగా ఉంటాను. ఎక్కడికి మొహం కూర్చో. కూర్చోడా. యేసయ్యా కూర్చో. యేసయ్యా, ఈ రోజు నుండి నేను మంచిగా ఉంటాను. ఎంతమంది ఉంటారా మంచిగా? పిల్లలు, అన్నయ్యకి కొంచెం బీపీ ఉంది ఈ రోజు, కొంచెం చాలా ఎక్కువగా ఉంది. మీరు చాలా జాగ్రత్తగా మాట విన్నారు అందరూ. ఓకే రైట్. అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనల్ని యేసయ్య కుదురుగా చేయబోతా ఉన్నాడు. అందరూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పాలి, థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పాలి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అనొదండి, అనొదండి.
రే ఎదురు పిల్లలు ఉంటాను ఊదమ్మా అయ్యో ఊదరా అయ్యమ్మ గుండెడు పెద్ద హాయ్ పిల్లలు కుదురు లేని మనల్ని దేవుడు ఒక స్థిరంగా ఉంచిపోతా ఉన్నాడు ఒక చోట కుదురుగా మనల్ని నిలబెట్టుకుంటున్నాడు గట్టిగా చెప్పండి మనలో ఉన్న అస్థిరమైన జీవితాన్ని ఏసై తీసేసి స్థిరంగా ఏసయ్య చేయబోతా ఉన్నాడు ఎలా చేయబోతున్నాడు స్థిరంగా ఏసయ్య చేయబోతున్నాడు ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి కదలదు ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది అటు ఇటు వెళ్ళదు అటు ఇటు తిరగదు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళదు ఎందుకు తెలుసా చెప్పండి ఎందుకు తెలుసా ఇది చక్కగా ఒక టెస్టర్ లాగా 4 పలకల ఒక పెట్టెలాగా ఇది ఉంది ఇది ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళదు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటది హాయ్ పిల్లలు మరి యేసయ్య సన్నిధిలో ఉన్న మనందరం మన హృదయాన్ని యేసయ్యకిచ్చి మన జీవితాన్ని యేసయ్యకిచ్చి యేసయ్య నన్ను స్థిరపరచండి యేసయ్య నన్ను బలపరచండి అని మీరు ప్రార్థన చేసుకుంటే యేసయ్య మనల్ని స్థిరపరచబోతున్నాడు మనందరం అంతా మంచి పిల్లలుగా తయారవుదాం యేసయ్య ఈ మ్యాజిక్ ద్వారా మనల్ని ఆశీర్వదించగలక సమయాన్ని ఇస్తాం అబ్రహ్మానికి ఒకసారి మీరు ఎవరి పేరు వచ్చిందో మీరు చెప్పాలి ఓకే రెడీయా ఓకే రెడీ చెప్పిన పిల్లలు మీరే చెప్పాలి పిల్లలు రెడీ రెడీ చాలా సంతోషం ఇప్పుడు మీకు ఏం ఆలోచిందో అదే చెప్పకూడదు ఇస్కరియోతీ గట్టిగా చెప్పకూడదు గుడ్ అందరూ గుడ్ గట్టిగా చెప్పకూడదు ఇప్పుడు బాయ్స్ వస్తారు 12 మంది రైట్ బాయ్స్ వస్తారు ఇప్పుడు అరే మీరు కాదు వేరే నుంచి రావాలి అమ్మ టీచర్స్ పంపించండి 12 మంది రావాలి రైట్ త్వరగా రావాలి ఏమైంది వెంటనే మనం అందరం కింద వెళ్ళి టికెట్స్ వెళ్తాం అరే త్వరగా రావాలి 12 మంది తీసుకురావాలి
రైట్ అదే సుమతి కోసం రావాలి పిల్లలు. Andrea. Yohan, Toma. Matei, Sion, Yoda. Israel, Alfred. Andrea. Jacob. ఓకే అందరూ చెప్పండి కూడా పేరు మాత్రం చాలా చిన్నడు మనం. ఓకే ప్రార్థన చేసుకుందాం. అందరు కనిపిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ మార్నింగ్ సెక్షన్ ఇంత ఘనంగా నీకు భయంకరంగా జరిగించినందుకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సిరిసి టీం ద్వారా జరిగిస్తున్నా, అలాగే దైవ సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆయన ప్రభా అరే బాయ్స్ ఆగాలి, కూర్చో బాయ్స్ కూర్చో రైట్. నెక్స్ట్ ప్లేస్ అమ్మనండి. నెక్స్ట్ ప్లేస్ గుడ్. నెమ్మదిగా బాయ్స్ కూర్చోండి. నెక్స్ట్ ప్లేస్ okay, boys will explain. అందరూ టిఫిన్ చేసి ఒక 20 minutes బ్రేక్ తీసుకొని చక్కగా మళ్ళా రెండో సెక్షన్కి మీరందరూ సిద్ధపడండి. ఓకే నెక్స్ట్ గర్ల్స్ మరండి. కల్పన రావాలి, అమ్మా రావాలి. అనసూయ త్వరగా త్వరగా రావాలి. నెక్స్ట్ టైం లేట్ అయిపోతుంది. త్వరగా గర్ల్స్ అందరూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ బాయ్స్ వెళ్తారు. ఓకే నెక్స్ట్ బాయ్స్ వెళ్ళిపోండి. రైట్. Okay,
చెప్పండి ఏం చెప్పండి. ఎవరికి అదే రాజుకి 7 కొడుకులు వాళ్ళు అందులో 7 కొడుకుల్లో దావీదు మాత్రమే సన్నంగా చేసేవాడు రాజు రాజుకి గొర్రెలు కాకుండా కూడా అందంగా బలంగా ఉండేవారు. కానీ దావీదు మాత్రమే ఎంచుకున్నాడు. పైరు కాబట్టి మనం ఎలా ఉండాలి, బాగా రెడీ అయ్యి ఉండాలా, బాగా రెడీ అయ్యి ఫ్రెండ్స్ కొట్టేసి అలా చేయాలా, మంచిగా ఉండి దేవుడు చెప్పిన మాట వెంటే దేవుడు చూస్తాడు. ఇశ్రాయేలు దేశంలో ఫిలిస్తీన్కి సైనికుడు ఎంత హైట్ ఉంటాడు? హైట్గా ఉంటాడా? అంటే రెండింటికి దేవుడికి అంటే మంచివాడు తన స్నేహితులకు మంచి దారి చూపిస్తాడు. బద్దు లేని వాడు లేదు. బట్టి లేకపోతే దారి చూస్తే మంచి దారి చూసి చెడు దారి చదవండి. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు.
ఒకసారి లైక్ చెప్పు, ఒకసారి లైక్ చెప్పి ఒకసారి అందరికి లైక్ చెప్పి అంటే
లైక్ చెప్పండి. నైస్.